ఇప్పుడే ఒక 5 minutes బిఫోర్ చూశాను బ్రో. ఒక యాజ్ ఒక ఎన్టీఆర్ అన్న ఫ్యాన్గా ఎన్టీఆర్ అన్నని ఎలా చూడాలనుకుంటున్నామో అలా చూసాము. దట్టు ఒక డైలాగ్ చెప్తారు కదా, ఈ సముద్రం చేపల కాడికి నెత్తురిని కత్తుల్ని ఎక్కువ చూసింది అన్నట్టు. ఆ డైలాగ్ అయితే ఇంకా థియేటర్లో నేను చెప్పను, డాల్బీ ఆటమ్స్కి ఫ్యాన్స్ గూస్ బంప్స్ కాదు, చైర్స్ ఇరిగిపోతాయేమో అనిపిస్తాను. థియేటర్లో కాలిపోతాయో ఏమవుతాయో తెలియదు కానీ ఒక్కొక్క డైలాగ్కి థియేటర్లో ఫ్యాన్స్ కానీ వేరే ఫ్యాన్స్ అని కాదు కానీ ప్రతి ఒక్కరు సినిమాని ఎన్టీఆర్ అన్ననే చూస్తారు. ఈ రేంజ్ అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేశారా? ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. కొరటాల శివ గారు ప్రతి ఒక్క సినిమాలో ఒక మెసేజ్ ఓరియంటెడ్గా తీస్తున్నారు. చాలా సినిమాలు మనం చూసాం, కానీ ఈ మూవీలో ఒక రక్తపాతం సృష్టించారు ఖచ్చితంగా. ఎందుకంటే ఒక ఎన్టీఆర్ అన్నని ఎలా చూపించాలి అనుకున్నాడో అలా చూపించాడు, ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించారు. ఓవరాల్గా గ్లిమ్స్లో నీకు బాగా నచ్చిన షాట్ ఏంటి? గ్లిమ్స్లో ఒక ఇట్లా ఫైర్ అదే నరికితే మనకు హాఫ్ మూన్ చూపిస్తే ఫుల్ మూన్గా చూపిస్తారు కదా, అయితే లైక్ ఒక సింబాలిక్గా చాలా క్లారిటీగా అంటే ఒక నిండు చంద్రుడిగా మన ఎన్టీఆర్ అని చూపిస్తున్నారని నాకు అనిపించింది. నిజం అన్న లుక్స్ చాలా వేరే ఉన్నా. మన కేజీలో డైలాగ్ ఉంటా, వైలెన్స్ 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 ఎన్టీఆర్ అవాయిడ్ బట్ వైలెన్స్ లైక్స్ ఎన్టీఆర్ ఈ కాంట్ అవాయిడ్. నిజం ఏముందన్న చాలా బీజం అయితే వేరే లెవెల్. లాస్ట్లో ఆ బీజం చాలా క్లియర్ కట్గా వాడారు. ఇంకోటి అంటే మన అన్న డైలాగ్ చెప్పాడు, ఈ సముద్రము చేపల కన్నా కత్తులను అంటారు కదా నెత్తును ఎక్కువ చూసినట్టుంది, అందుకోసమే దీన్ని ఎర్ర సముద్రం అని అంటారు. ఎంత బాగుందని అంత మాస్ రిలేషన్ నాకు తెలిసి ఎన్టీఆర్ లైఫ్లో ఇంత మాస్ మూవీని ఎక్కడ చూడలేదు, చాలా బాగా అనిపించింది. జస్ట్ చిన్న గ్లిమ్స్కి ఇంత పెద్ద రెస్పాన్స్ రావడం చాలా క్లియర్ కట్ అర్థమైంది. సో నేనైతే ఈ సినిమా మీద చాలా ఎక్స్పీరియన్స్ చేసుకున్నా. సో మాస్ అని చెప్పుకోవచ్చు అంటూ ఫ్రాంక్ చెప్పాలంటే ఊచకొని చెప్పొచ్చు, రక్తపాతమే టూ ఫ్రాంక్. నిజం మనకి ఆర్జీవులు అవసరం లేదు, మాకు రక్త చరిత్ర అవసరం లేదు, జస్ట్ సింపుల్ దేవరాజు అలాన్న ఫీలింగ్ నాకు వచ్చింది టూ ఫ్రాంక్ చెప్పాలంటే. డైలాగ్ చెప్పారు కదా, ఆ డైలాగ్ బట్టి సినిమా అంతా సముద్రం చుట్టూ క్లియర్ నేను చెప్పాను. మన ఉంటుంది కదా అప్పట్లో జరిగిన ఉండొచ్చు సినిమాలు ఉన్నాయి కదా, సో ఓషన్లో జరిగేటి. సో ఆ రకంగా సినిమా కట్ట అంటే దానిలో ఉన్న మాఫియా కొంచెం క్లియర్ కట్ అర్థమైపోతుంది. మొత్తం కత్తులు కటోరాలుగా అనిపిస్తున్నాయి కాబట్టి ఏదో షిప్లు జరుగుతున్న కుట్రాలు కానీ ఇట్లాంటి మాఫియా కూడా క్లియర్ కట్ అనిపిస్తుంది. ఓవరాల్గా ఎలా ఉందన్న? చాలా హ్యాపీ అనిపించింది నిజంగా. ఎన్టీఆర్ని ఈ రకంగా చూస్తాం అనుకోలేదు, చూసాం చాలా బాగా అనిపించింది. మరో టైటానిక్లో ఫీలింగ్ వచ్చింది మాకైతే. నిజంగా 100% సినిమాతో మన ఎన్టీఆర్ ఎక్కడికో దూసుకెళ్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అమ్మను సగంగా నెలవంక అంటాంగా రక్తంతో దాన్ని ఫుల్ మూన్ చేసిండు. ఆ డైరెక్టర్ కాదు కానీ ఆ గ్రాఫిక్స్ ఎవడో ఎడిటర్ వాడికి దండలు పెడతా, కొబ్బరికాయ కొడతా, నువ్వు కనపడితే తాడు డైరెక్ట్ కానీ దాన్ని కరెక్ట్గా సెట్ చేయాలిగా. మరి చాలా బాగా సెట్ చేశాడు, కాకు సూపర్గా అనిపించింది. డైలాగ్ ఒకటి, సముద్రం చేపల కంటే ఎక్కువ కత్తుల్ని నెత్తుల్ని చూసినాడు కదా, అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారు ఆ రక్తంతో. కానీ అదే ఎర్ర సముద్రము వచ్చి మళ్ళీ ఎన్టీఆర్ పాదాలు గడుగుతుంది చూసావు, అది బాబా స్క్రిప్ట్ అంటే, అది క్రియేషన్ అంటే, అది డైరెక్టర్ అంతే. సో తెలుగులో స్ట్రైట్ ఫుల్ ఖచ్చితంగా ఇటు కొట్టబోతున్నాడు. అనిరుద్ధ్ కూడా, అనిరుద్ధ్ అదరగొడతారు కావచ్చు. ఇంకా దేవరా అయితే నేను చెప్పిన పాట పాడినా కదా, లేవర్రా దేవరా సినిమా అయిపోయింది. బాహుబలి దాకా టచ్ చేస్తాను అనుకుంటా కానీ దాటి అయితే పోదా, ఎందుకంటే అది రాజమౌళి రాజా ఆయనే కావాలి. ఇది బ్రేక్ అవుతుంది అనుకుంటున్నా. ఏ ఫ్లాప్లు ఏంటి, హ్యాట్రిక్లు కొడతారు. ఫ్లాప్లు అంటే కాక హ్యాట్రిక్లు కొడతారు. రాజమౌళి తర్వాత ప్రతి హీరో హ్యాట్రిక్లు కొట్టేస్తాడు. ఆ హ్యాట్రిక్ని బ్రేక్ చేసి మనోడు హిట్ కొడతాడు ఖచ్చితంగా. ఈ రికార్డ్ అయితే బ్రేక్ అవుతుంది ఖచ్చితంగా. ఇలా ఒకసారి ఇట్లా కంటి ఇట్లా చూసినావా, అది బాగా అనిపించింది. బాలయ్య బాబు కంటి చూపుతో చంపేస్తా అన్నాడు కదా, ఆ కంటి చూపుకున్న పవర్ ఏందో, ఆ పదును ఎంత ఉంటుందో ఇలా కనపడ్డది. సముద్రం వచ్చి కడుగుతుంది చూసిన కాళ్ళు పాదాలు టచ్. ఎన్టీఆర్ లుక్ లింగి మాస్ లుక్ గ్లిమ్స్ చూసిన తర్వాతనే నాకు ఇంత ఊపు వస్తుంది, వణుకుపుడుతుంది. సలిగ్ కాదురా బాబు ఆయన సూపుకి, ఆయన నరికే నరకుడికి. సముద్రం వచ్చి ఆ ఎర్ర సముద్రం వచ్చి కాళ్ళు కడుగుతుంటే ఆ విజువల్ చూసినాక నాకు వణుకు పుట్టింది. పక్క బ్లాక్ బస్టర్ అయితే కొట్టబోతున్నాడు ఇక్కడ అన్నమాట. ఇంకో హాఫ్ ఆ బ్లడ్తో ఇట్లా కప్పేశాడు అనమాట. ఈ గ్లిమ్స్లో హైలైట్ సీన్ అయితే అదే నాకు తెలిసినంత వరకు. అలాగే ప్రతి టైటిల్లో కూడా మనం చూసుకున్న ప్రతి అక్షరం కూడా కత్తులతో రాసిండు అనమాట. సో నాకు ఒక విధంగా చెప్పడం ఒక ఛత్రపతి సినిమా గుర్తొచ్చింది అనమాట. సినిమా మొత్తం స్మగ్లింగ్ ద్వారా జరిగే సీన్ చూపించాడు అన్నట్టు తెలుస్తుంది. సో ఫస్ట్ ఎన్టీఆర్ దగ్గర స్మగ్లింగ్ చేయించి తర్వాత అందరినీ నరికెత్తారు అనమాట. ఆ సీన్ మాత్రం హైలైట్ అనిపించింది. ఇంకోటి నాకు తెలిసి చేపల్లో పెద్ద సొర చేపలు అట్లా డ్రగ్స్ అనే స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. సో ఎన్టీఆర్ ఓ రోజుకు పడక అందరినీ చంపేస్తూ ఉంటాడు అనమాట. సో ఆ సీన్ బాగా అనిపించింది. అలాగే లాస్ట్ డైలాగ్ ఉంది కదా, అది కూడా బాగా అనిపించింది. సముద్రం అంటే ఎర్ర సముద్రం అంటే కత్తులతోనే నెత్తులతోనే అని చెప్పి అన్నాడు కదా, అది కూడా చాలా కొత్తగా అనిపించింది. అనిరుద్ధ్కి టాలీవుడ్లో అసలు క్రేజ్ లేదు, అలాంటిది ఈ సినిమాతో అనిరుద్ధ్ ఒక మంచి
హిట్ లేదు అసలు. అలాంటిది దేవరా సినిమాతో ఒక మంచి హిట్ అందుకోబోతున్నాడు అనమాట. సినిమా చూస్తే మాత్రం ఫోన్కాల్ వచ్చేసాయి అనమాట. సో సినిమా థియేటర్ నుంచి పనికిరో వైడ్గా సలారు యానిమల్ ఈ రికార్డులన్నీ బద్దలైతే అన్నీ బద్దలైపోతాయి. ఇక థియేటర్లకి అయితే ఫోన్కాల్. ఇక సినిమా పేరు దేవరా కదా, ఇక థియేటర్ నుంచి అందరూ లేవరా అనాలి తప్ప ఇక అంతవరకు జనాలు కూడా థియేటర్ నుంచి లేవరు. సో సినిమా దేవరా, ఇంకా ఎవరు కూడా లేవరు అని చెప్పి నేను చూస్తున్నాను అనమాట. సో ఎన్టీఆర్కి ఇది ఒక మంచి మాస్ హిట్. చెప్పే కదా సగం చంద్రుడు ఉన్నాడు కదా, చంద్రుడు బ్లడ్తో కప్పిస్తాడు, అదొకటి బాగుంది. ఇంకోటి మొత్తం కత్తులతో సప్ నరికేస్తూ ఉంటాడు, అదొక సీన్ కూడా బాగా నచ్చింది. ఇంకోటి అక్కడ విలన్స్ కూడా చాలా క్రూరులు ఉంటారు అనమాట, అంత దారుణంగా ఉన్నారు. వాళ్ళందరినీ చంపే సీన్ బాగా అనిపించింది. ఎన్టీఆర్ లుక్ ఎలివేషన్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎన్టీఆర్ లుక్ చాలా కొత్తగా అనిపించింది. సో ఎన్టీఆర్ని చూస్తే ఇక జనాలందరూ కూడా ఫోన్కాల్ వచ్చేస్తాయి అనమాట. సో ఇప్పుడు దాకా మన ఇది ఇంకా చాలా కొత్తగా అనిపించింది. ఎందుకంటే భీమ్ అనేది ఒక వర్గానికి అనమాట, ఇదేమో మొత్తం మాస్ ఆడియన్స్కి ఫోన్కాల్ వచ్చే విధంగా అయితే అనిపిస్తుంది. సో సినిమా అయితే నాకు తెలిసి ఒక 2,000 నుంచి 3,000 కోట్లు కొల్లగొడుతుంది. ఫస్ట్ టైం రాజమౌళి ట్రాక్ రికార్డ్ బదులు కొట్టే సినిమా కొరటాల శివకి ఇదని చెప్పి నేను చెప్తున్నా. కొరటాల శివ గారు నిజంగా ఇలా చూపిస్తానని ఎక్స్పెక్ట్ చేయలేము మేము. ఎన్టీఆర్ని ఎలా చూపించాలో ఇందులో అలా చూపించారు, డైరెక్ట్ తోపు అంతే. నిజంగా కొరటాల శివని ఇప్పుడు దాకా అన్నోళ్ళందరూ కూడా మూసుకుంటారన్న. అది సో చూసుకున్నట్టయితే కనుక కత్తులు అన్ని బ్లడ్ అని కనిపిస్తుంది కదా, అది బాగుంది. కరెక్ట్గా మనం పాయింట్ మాట్లాడుకోవాలంటే అక్కడ ఫైట్ ఒకటి ఉంటుంది, ఇలా కొట్టి ఇలా ఫైట్ చేస్తే వెనకమాల రక్తం మొత్తం సింబల్ అయిపోద్ది. అది మాత్రం మైండ్ బ్లోయింగ్. ఆ ఎలివేషన్ మాత్రం నిజంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా ఒక పండగని చెప్పుకోవచ్చు. వేరే లెవెల్. దేవరా అంటే ఎన్టీఆర్, ఎన్టీఆర్ అంటే దేవరా అనిపించాడు. అది చాలా కొత్తగా అనిపించింది అన్న. ఎందుకంటే ఎన్టీఆర్ కావాల్సిన డైలాగ్ దాంట్లో పెట్టారు. అలా ఫ్యాన్స్కి ఏ రకంగా కావాలో, ఎలాంటి ఊపు కావాలో అలాంటి ఊప్స్ డైలాగ్స్ అయితే దాంట్లో పెడతాం జరిగింది. వేరే లెవెల్. ఇంకా అందులో చివరిలోకి వచ్చి ఒక ఇంగ్లీష్ పాటలాగా ఒకటి వచ్చింది. మొత్తం షేకింగ్ అంతే, మిక్సీలు వేసి పక్కన దింగాడు అంతే, మామూలుగా కాదు. ఇక అది జై ఎన్టీఆర్ అంటమే ఇంకా ప్రతి ఒక్కడు. ఎప్పుడో స్ట్రోల్ చేయడానికి పనికిరాడు. మొత్తం అసలు రికార్డులు అన్నారు కదా, అక్కడ ఫైట్లో ఒక్కొక్కరిని పొడిచి పైకి లేపుతుంటే ఒక్కొక్క రికార్డుని తీసి పక్కన దింగినట్టు అనిపిస్తుంది. కాసుకొని వస్తున్నాడు ఎన్టీఆర్. అది జై ఎన్టీఆర్. ఉండే స్టైల్ అనమాట ఈ సినిమాలో అదే కనపడతా ఉంది. ఇంకా త్రివిక్రమ్ గారు మహేష్ బాబు గారు కలిసినారంటే మాత్రం అది వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. ఎస్పెషల్లీ మాస్ కామెడీ. నేను చెప్తా ఉన్నాను, గుంటూరు కారంలో మహేష్ బాబు గారు చెప్పే ప్రతి ఒక్క డైలాగు వైరల్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మనకి లాస్ట్ టైం కానీ మనం కలేజాలో చాలా, ఇప్పుడు మీమర్స్ వాడేది కూడా ఎక్కువ కలేజాది అనమాట. ఈ గుంటూరు కారంలో కానీ చాలా ఉంటుంది. ఎస్పెషల్లీ ఒక డైలాగ్ ఉందన్నమాట, చొంబు తీసుకొని నూగితే పెళ్ళం ముందు ఉంచుకున్న దాని పేరు చెప్పాలని. అసలు ఆ డైలాగులు చూస్తుంటేనే మనకి ఫుల్ మాస్ సినిమానే చెప్పొచ్చు అనమాట. ఆ విధంగా ఉంది. రమ్యకృష్ణ గారి పాత్ర అది కూడా చాలా బెటర్గా ఉంది. ఇంకొకటి జగపతి బాబు గారు ఉన్నారు, రావు రమేష్, వీళ్ళందరూ ఏంటంటే క్యాస్టింగ్ చాలా పెద్దగా ఉంది. ఇంక త్రివిక్రమ్ అంటే ఒక 30-40 మందిని పెడతాడు. సినిమాని ఏ విధంగా తీసుకెళ్తాడో ఆ విధంగా తీసుకెళ్తాడు. మన లాస్ట్ టైం అలా వైకుంఠపురం ఎంత బ్లాక్ బస్టర్ అయిందో, అలా వైకుంఠపురం కన్నా ఇది డబుల్కి డబుల్ బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకుంటున్నాను బ్రో.